ఫిబ్రవరి 21, 2025 శుక్రవారం ఎకరేస్ మేడం మదనపల్లి మార్కెట్లో టమోటో స్టాక్ అంటే దిగుమతి అనేది ఎలా వచ్చిందని ఎలా మొత్తం వీడియోలో మాట్లాడుకుందామండి. అంటే బయట పనులు ఏమైనా వచ్చినాయా, అలాగే మన స్టాక్ ఎట్లా వచ్చింది, ఎలా అనేది మొత్తం వీడియోలో మాట్లాడుకుందామండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ విషయానికి వచ్చినట్టయితే మనం ముందుగా స్టాక్ విషయం మాట్లాడుకోవాలి. స్టాక్ విషయం మాట్లాడుకున్నట్టయితే అలాగే జీపీఆర్ పీవీఎస్ మండి లైన్లు మాట్లాడుకుంటే ఈ లైన్లో పెద్దగా మార్పు అయితే లేదు. నేట్లాగే తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి, పెద్దగా మార్పు అయితే లేదు. అయినా వేలం పాటలు చాలా స్లోగా జరిగాయి. నేను వచ్చేసి మరి ఈ పొద్దు అంటే మరి ఈరోజు ఎలా ఉంటాయి వేలం పాటలు అనేది చూడాలి. ఓవరాల్గా ఈ పక్క లైన్ అంటే జీపీఆర్ పీవీఎస్ మండి లైన్లో తీసుకున్నట్టయితే పెద్దగా మార్పు అయితే లేదు, నిన్నట్లాగే ఉంది. ఈవెన్ దిగుమతిలో ఒక 5% పెరిగినా అలాగే 5% తగ్గిన వేలంపాట్లు నాకైతే ఎక్కడ ఫాస్ట్ అయితే ఉండవని నేను అనుకుంటున్నాను. నిన్నటిపైన 5% పెరిగినా కూడా నిన్నట్లాగే అంటే ప్రైస్ ఉంటే ఇంకా డౌన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఈ పక్క టీవీఎస్ మండి లైన్ మాట్లాడుకున్నా కూడా ఈ లైన్లో కూడా పెద్దగా మార్పు అయితే లేదు, నేట్లాగే ఉంది. ఈ విషయం వచ్చేసి దాదాపు ఒక నెల ఇంకా చెప్తాను. మన అన్ సీజన్ కాబట్టి ఇంకా మనం ఏం చేయలేము. ప్రస్తుతానికి అయితే బయట బండ్లు అయితే లేవు. బయట బండ్లు కూడా తగ్గే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మన కాయ అంతంత మాత్రం ఉన్నప్పుడు ఆ కాయ ఇంకెట్లా ఉంటుంది మీరే ఆలోచించుకోండి. ఇది ఉండేది ప్రస్తుతానికి. దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద నెంబర్ అయితే కనిపిస్తూ ఉంటుంది, ఆ నెంబర్కి అయితే మీరైతే కాల్ చేయొచ్చు. మన సబ్స్క్రైబర్స్ అలాగే మీకు తక్షణ నందక అలాగే భూవరం కావాల్సి ఉంటే కింద నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంటుంది, ఆ నెంబర్కి అయితే మీరైతే కాల్ చేయొచ్చు. మెయిన్గా తక్షణ గ్రోత్ అలాగే నందక వచ్చేసి కాయ షైనింగ్లకి సైజులకి, అలాగే భూవరం వచ్చేసి ఇది వేరే వ్యవస్థకి అయితే పనిచేస్తుంది. అంటే మొక్క నాటం 7 రోజులకి ఇది యూస్ చేయాలి. అంటే ఎలా యూస్ చేయాలి, వేయాలని మీకు కింద నెంబర్కి అయితే ఫోన్ చేసినట్టయితే మీకు తెలియజేస్తాను.